హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం 2024 సంవత్సరానికి గాను అవార్డులకు సంబంధించి అన్ని ఎగ్జామ్స్కు ఉపయోగపడే ముఖ్యమైన అవార్డ్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. 2024లో భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను 5గురికి ప్రదానం చేశారు. ఫస్ట్ ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు, కర్పూరి ఠాగూర్, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్. మొన్న లేటెస్ట్గా కండక్ట్ చేసిన గ్రూప్ 3 ఎగ్జామ్లో పేపర్ 1 జనరల్ స్టడీస్లో దీనికి సంబంధించి ఒక బిట్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏ విధంగా అడిగారో ఇప్పుడు చూద్దాం. 2024లో భారత రాష్ట్రపతి 4 ప్రముఖ భారతీయులకు భారతరత్న అవార్డును ప్రదానం చేశారు. ఈ కింది వారిలో అవార్డు గ్రహీత కానిది ఎవరు అని అడిగారు. ఎంఎస్ స్వామినాథన్, కర్పూరి ఠాగూర్, చౌదరి చరణ్ సింగ్, అటల్ బిహారీ వాజ్పేయి. ఎల్కే అద్వానీ, నరసింహారావు, కర్పూరి ఠాగూర్, చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్. దీంట్లో అటల్ బిహారీ వాజ్పేయి అవార్డు గ్రహీత కాదు. ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. సో ఇలా 4 నేమ్స్ ఇచ్చి గ్రహీత కానిది ఎవరు అని అడుగుతున్నారు. అందుకే అన్ని నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 2024 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు మొత్తం 132. అందులో పద్మవిభూషణ్ 5, పద్మభూషణ్ 17, పద్మశ్రీ అవార్డులు 110. 2024 సంవత్సరానికి గాను పద్మభూషణ్ అవార్డులు 5గురికి ఇచ్చారు. 1 ఎం వెంకయ్య నాయుడు, కొనిదెల చిరంజీవి, వైజయంతిమాల, పద్మా సుబ్రహ్మణ్యం, బిందేశ్వర్ పాఠక్. పద్మభూషణ్ 2024 గ్రహీతలు మొత్తం 17 మంది. ఫాతిమా బీవి, సత్యవ్రత ముఖర్జీ, రామ్ నాయక్, ఒలెంచరి రాజగోపాల్, హార్మూస్ జిఎన్ కామా, కుందన్ వ్యాస్, మిథున్ చక్రవర్తి, దత్తాత్రేయ్, అంబాదాస్ మయలు, ప్యారేలాల్ శర్మ, ఉషా ఉదుప్, విజయకాంత్, సీతారాం జిందాల్, యాంగ్ లియు, అశ్విన్ బాలచంద్ మెహతా, తేజస్ మధుసూదన్ పటేల్, చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాగూర్, తోగ్డల్ రింపోచే. 2024 గాను పద్మభూషణ్ పురస్కారం స్వీకరించిన ఒకే ఒక్క విదేశీయుడు యాంగ్ లియు. ఇతను తైవాన్ దేశస్థుడు. మొత్తం 17 మందికి పద్మభూషణ్ పురస్కారాలను ప్రదానం చేశారు. భారత ప్రధాని మోడీకి భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్ఫో అవార్డుని ప్రదానం చేసింది. రష్యా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోజల్ అనే అవార్డును ప్రదానం చేసింది. గయానా తన దేశ అత్యున్నత పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుని ఇచ్చింది. డొమినికా దేశం యొక్క అత్యున్నత పురస్కారమైన డొమినికా అవార్డ్ ఆఫ్ ది హానర్తో సత్కరించింది. గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2024ను గెలుచుకున్న భారతీయుడు అలోక్ శుక్లా. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2024కి ఎంపికైంది క్యారీ ఫౌలర్ అండ్ జెఫ్రీ హటీన్. విట్లీ గోల్డ్ అవార్డ్ 2024 విజేత పూర్ణిమాదేవి బర్మన్. లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్ 2024 విజేత అమితాబ్ బచ్చన్. లోకమాన్య తిలక్ జాతీయ అవార్డ్ 2024కి ఎంపికైంది సుధామూర్తి. ఆర్యభట్ట అవార్డ్ 2024 డాక్టర్ పావులూరి సుబ్బారావుకు అందించడం జరిగింది. ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ 2024 విజేత జెన్నీ ఎర్బన్ బెక్ అండ్ మైకెల్ హాఫ్మన్. బుక్కర్ ప్రైజ్ 2024 విజేత సమంతా హార్వే. ఇది ఆర్బిటల్ నవలకు గాను బుక్కర్ ప్రైజ్ అందించడం జరిగింది. ఫ్రిడ్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ విజేత రికెన్ యమమెటో. అబెల్ ప్రైజ్ 2024 విజేత మిచెల్ తలగ్రాండ్. 33వ సరస్వతి సమ్మాన్ పురస్కారం ప్రభావర్మకు అందించడం జరిగింది. 58వ జ్ఞానపీఠ పురస్కారం గుల్జార్ మరియు రామభద్రాచార్య. పెన్ పీటర్ 2024 విజేత అరుంధతి రాయ్. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన స్వచ్ఛవాయు సర్వేక్షణ అవార్డు 2024లో 10 లక్షల పైన జనాభా కలిగిన నగరాలలో మొదటి 3 స్థానాలలో నిలిచింది సూరత్, జబల్పూర్, ఆగ్రా. ఇందులో మన హైదరాబాద్ స్థానం 25వ స్థానం.
అలాగే 3 నుండి 10 లక్షల జనాభా కలిగిన నగరాలలో ఫస్ట్ ప్లేస్ ఫిరోజాబాద్ ఉత్తరప్రదేశ్, అమరావతి మహారాష్ట్ర, ఝాన్సీ ఉత్తరప్రదేశ్ వరుసగా 1, 2, 3 స్థానాలలో నిలిచాయి. నెక్స్ట్ 3 లక్షల లోపు జనాభా కలిగిన నగరాలలో రాయబర్వేలి ఉత్తరప్రదేశ్, నల్గొండ తెలంగాణ, నాగపూర్ హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ 3 ప్లేసెస్లో నిలిచాయి. మన తెలంగాణలో నల్గొండ ఫస్ట్ ప్లేస్లో, సంగారెడ్డి 8th ప్లేస్లో ఉంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 10 లక్షల పైన జనాభా కలిగిన నగరాలలో సూరత్, జబ్లపూర్, ఆగ్రా, 3 నుండి 10 లక్షల జనాభా కలిగిన నగరాలలో ఫిరోజాబాద్, అమరావతి, ఝాన్సీ, 3 లక్షల లోపు జనాభా కలిగిన నగరాలలో రాయబర్వేలి, నల్గొండ, నాగపూర్. ఇలా గుర్తుంచుకోండి. ఇక్కడ ఇవి మాత్రం ఈ పాపులేషన్ కలిగిన నగరాలను గుర్తుపెట్టుకుంటే ఇది ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 17th నేషనల్ ఫిలిం అవార్డ్స్లో జాతీయ ఉత్తమ చిత్రం అట్టం, జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి, జాతీయ ఉత్తమ నటీమణులు నిత్యా మీనన్ మరియు మానసి ఫరేక్, ఉత్తమ తెలుగు చిత్రం వచ్చేసి కార్తికేయ 2. బెస్ట్ బుక్ ఆన్ సినిమా అవార్డ్ కిషోర్ కుమార్ ది అల్టిమేట్ బయోగ్రఫీ. దీన్ని రచించింది అనిరుధ భట్టాచారి మరియు పార్థివ్ ధర్. 17th నేషనల్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు వచ్చేసి ముర్ముర్స్ ఆఫ్ ది జంగల్. దీని గురించి గ్రూప్ 3లో ఒక బిట్ అడిగారు, అది ఎలా అడిగారో చూపిస్తాను. క్రింది వాటిలో 2024లో ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో 2022 సంవత్సరానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందింది ఏది అని అడిగారు. బ్రహ్మాస్త్ర, కాంతార, ముర్ముర్స్ ఆఫ్ ది జంగల్, అట్టం. ముర్ముర్స్ ఆఫ్ ది జంగల్. బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డు వచ్చేసి ఉన్యుత వాయిడ్. బెస్ట్ యానిమేషన్ ఫిలిం అవార్డు ఏ కోకోనట్ ట్రీ. 96వ ఆస్కార్ అవార్డు 2024లో ఉత్తమ చిత్రం వచ్చేసి ఓపెన్ హైమర్. తొలి విజ్ఞానరత్న అవార్డు గోవిందరాజన్ పద్మనాభన్కి అందించడం జరిగింది. విజ్ఞాన్ టీమ్ అవార్డు చంద్రయాన్ 3 బృందం.